మనుష్యుడు దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తూ ప్రతి రోజును ప్రతి వారమును దేవుని సముఖానికి వచ్చి ప్రార్థనలు చేస్తూ ఆయన్ని వెతుకుతూ ఆయన సన్నిధిలో ఉంటే గనక పరలోకంలో వచ్చే ఆనందం అతనికి కలుగుతుంది. దేవుని మందిరములో మేలుంది, దేవుని మందిరములో ఆశీర్వాదం ఉంది. ఒక్కొక్క వ్యక్తి దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తే గనక అతను దేవుని మందిరాన్ని విడిచిపెట్టాడు, దేవుని యొక్క పరిచర్యలో ఎల్లప్పుడూ కూడా ఉంటాడు, దేవుని స్తుతించడం మానడు. అందుకనే వాక్య భాగంలో మనం చూస్తే గనక సియోను వాసి అని యెహోవాను కీర్తించుడి. ఎందుకు కీర్తించాలి? మనుషుల పట్ల దేవుడు చేసే గొప్ప కార్యాలు, మనుషుల పట్ల దేవుని ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేస్తే గనక గణనీయంగా, మహిమకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా వాక్య భాగాల్లో మనకు కనిపిస్తుంది. ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తే అతని పట్ల చేసే కార్యాలు అంతా ఇంత కాదు, ఊహించలేని గొప్ప కార్యాలు దేవుడు ఆ మనిషి పట్ల జరిగిస్తాడు.